మా డ్యూటీ మేం పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అంటున్నాడు కేంద్ర మంత్రి వెంకయ్య. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు అంటున్నాడు. పని కట్టుకొని తిట్టడం తప్పు అంటున్నాడు. మీ మీద జనాలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన దేశం సంస్కరణలు చేపడుతూ ఉంది. ఎడగొట్టిన రాష్ట్రం వైపు చూడటానికే టైం దొరకనట్టుంది. కేంద్రము రాష్ట్రానికి సహాయం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. చిల్లర ఖర్చులకి ఇస్తే సరిపోద్దా? స్పెషల్ స్టేటస్ ఇంకెప్పుడు ఇచ్చేది? కేంద్రము తాను ఇచ్చిన హామీలేంటో తనకు గుర్తు. దాని గురించి జగన్ 6 రోజులు దీక్ష చేశాడు. కేంద్రాన్ని గురించి, కేంద్ర యొక్క సహాయాన్ని గురించి అక్కడ ఆందోళనలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. మోడీ కంటే టైం లేదనుకోవచ్చు. మంచి చెడ్డ తెలిసినోడివి, నువ్వైనా పట్టించుకోవాలా. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపైన ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే ప్రయత్నంలో నేను కూడా. నువ్వు తప్పితే ఎవరూ మోడీని ఒప్పిలేరా అంటున్నారు తెలుసా? తెలుగు ప్రజల యొక్క శ్రేయోభిలాషిగా, వాళ్ళ ప్రతినిధిగా కాదు, శ్రేయోభిలాషిగా నా వంతు పని నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఓట్లేసామని అడగడంలే, ఆ రోజు నువ్వు మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలా. ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుని నిరంతరం తన కార్యక్రమాన్ని, తన బాధ్యతను తాను నిర్వర్తిస్తూ ఉంది. ఏమనుకోకుండా బిల్లు ఒకసారి తిరగేస్తే ఏమన్నా గుర్తుకొస్తాయేమో. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి మంజూరైనాయి. అదేవిధంగా రక్షణ రంగం కావచ్చు, లేకపోతే విద్యారంగం కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగం కావచ్చు, ఆ పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. అసలు వదిలేసి కొసరి ఎంత వేసినా ఏమో అంతాయి. ప్రతిరోజు పెట్రోలియం యూనివర్సిటీ కావచ్చు, పెట్రోలియం కాంప్లెక్స్ కావచ్చు, ఐఐటి కావచ్చు, త్రిపుల్ ఐటీ కావచ్చు, ఐఎస్ఆర్ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం కావచ్చు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ అనంతపూర్ కావచ్చు, లేకపోతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మన యొక్క హిందూపూర్ పాలసముద్రం దగ్గర మనం శంకుస్థాపన చేసిన ఆ పథకం కావచ్చు, అదేవిధంగా కామధేను పశు సంవర్ధన పరిశ్రమ కేంద్రం నెల్లూరులో కావలి దగ్గర చంద్రదేవిలో కావచ్చు, అలాగే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ త్వరలో మంగళగిరి దగ్గర శంకుస్థాపన చేసే విషయం కావచ్చు. చేతిలో సిల్లి గవ్వలేక రాష్ట్రాన్ని అప్పులతో లాక్కొస్తున్నారు. నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. చెయ్యట్లేదు అనడంలే, ఎంత చేసినా సాలడం లేదని చెప్తున్నా. ఇంకా నిన్న విశాఖపట్నంలో ఎయిర్పోర్టు విస్తరణ, సుందరీకరణ, రేపు 19వ తారీఖున విజయవాడ ఎయిర్పోర్ట్ యొక్క విస్తరణ. కడుపులో ఎలకలు బరిగేస్తుంటే విమానాల్లో ఎగరమంటావా? ఇవన్నీ కూడా కేంద్రము తన బాధ్యతను గుర్తుపెట్టుకొని చేస్తూ ఉన్నది. నిన్న జగను, రేపు ఇంకొకళ్ళు ఇసుగుబొట్టి టెంట్లు వేసేటట్టున్నారు. దయచేసి ఆవేశాలకు పోకుండా, అపార్థాలు చేసుకోకుండా చేయూతనిచ్చి కలిసి పనిచేయాలి. ఇస్తున్న సిల్లర్కి మళ్ళా మీ వాళ్ళు లెక్కలు అడుగుతున్నారు. రాజకీయ అవసరాల కోసము, అంటే స్థానిక వాళ్ళ రాజకీయాల దృష్ట్యా కొందరు విమర్శలు చేయవచ్చు. వాటిని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈడిపోలేక గట్టిగా అడగలేక టీడీపీ వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో పాపం. కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఇచ్చినా ఇయ్యకపోయినా దప్పుద్దే, మీ వెనకాలే తిరగాల. నేను చెప్పేది ఏంటంటే కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. చెప్పినవన్నీ వెంటనే ఇచ్చేస్తే మాట ఎనరని మీ భయం అనుకుంటా. విభజన సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ వరుసగా నెరవేరుస్తూ ఉన్నారు. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నోరెత్తడం లేదని ప్రతిపక్షాల అనుమానం. సంవత్సరం కూడా పూర్తి కాకముందే ఆ హామీ కాదు, ఈ హామీ కాదని కొందరు ఆందోళనలు చేయడం అవుతుందో. నిపాసు గాల అధికారంలోకి వచ్చే వాళ్ళకి ఆందోళనలు అంటేనే అంత చిరాకెందుకో. ఆ తర్వాత ఆందోళన చేయడానికి కూడా హక్కు ఉన్నప్పటికీ కూడా దాని సందర్భంగా కేంద్రం పైన అపవాదులు వేయడం లేదా రాష్ట్రం పైన అపవాదులు వేయడం అవుతుందో ఇది సరైన విధానం కాదని మాత్రమే వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఇట్టాగే చిల్లర మల్లర ఇచ్చారనుకో, సెక్రటేరియట్ గడ్డానికే 10 ఏళ్లు పట్టుద్ది. రాజధాని విషయంలో కూడా కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తుంది. అప్పట్లోనే రాజధాని కోసం ఎంత అడిగారో గుర్తుందా? 5 లక్షల కోట్లు. పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజల్లో పెద్దగా ఆశలు రేకెత్తడం అలాంటి అలవాటు కేంద్రానికి లేదు.
బ్యాంక్ వాళ్ళు ఇస్తుంటారులే గోడలకెంత స్లాబుకెంత అని ఇళ్ల లోన్లు. అసలు మీకు ఇంకా ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే రాష్ట్రాలు వచ్చి కేంద్రాన్ని అడుగుతాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాస్తూ ఉంది. ఏందది? వాళ్ళ తల వాసినప్పుడల్లా జెండూ బామ. పరాణి రొయ్యల పెంపకం కేంద్రం కాకినాడలో పెట్టబోతున్నాం, స్థలాన్ని నిర్ణయించండి. పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయబోతున్నాం, దానికి స్థలాన్ని నిర్ణయించండి. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెడతాం, దానికి స్థలాన్ని నిర్ణయించండి అని. అడ్డే మీ గుండె డబుల్ బెడ్రూమ్ అంత విశాలమని చాలా మందికి తెలవదు. ఇవన్నీ ఎవరి కోసమో చేసేవి కాదు. స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు అడగకుండానా? నేను విన్నవించేది ఏంటంటే ప్రజలకి మీరు వరుసగా గమనించండి. 5 ఏళ్లు చాలదు, 10 ఏళ్లు కావాలన్న విషయం కూడా ఎవరూ మర్చిపోలా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుకి మొదటి విడతగా 50 కోట్లు ఇచ్చారు. వీటినే తిప్పి ఇస్తామంటున్న ప్యాకేజీలో కూడా చూపియండి. 50 కోట్లు ఏందని కొంతమంది మాడతారు. నేను మాట్లాడడం కాదని, వాళ్ళ దృష్టిలో 50 కోట్లు అసలు లెక్క లేకుండా ఉండొచ్చు, కానీ మా దృష్టిలో అది కూడా గణనీయమైన మొత్తమే. 100 రూపాయల కట్టలు ఇచ్చారనుకో ఇంకా చాలా ఇచ్చినట్టు ఉంటది. మళ్ళా రెండో విడతగా మళ్ళీ ఒక 50 కోట్లు, అంటే 350 కోట్లు, మళ్ళా 350 కోట్లు, 700 కోట్ల రూపాయలు ఈ వెనుకబడిన జిల్లాల యొక్క అభివృద్ధి కోసమని కేంద్రం కేటాయించడం కూడా జరిగింది. మీరిచ్చింది ఆ రాజధాని శంకుస్థాపన ఖర్చుకు కూడా సాలేటట్లేవు. నేను చెప్పేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తూ ఉంది. దానిలో అందరం భాగస్వాములు కావాలనేదే నా విజ్ఞప్తి. మీరు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళు అడిగేది ఇచ్చేయండి. కేంద్రం యొక్క చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. మీరు స్పెషల్ స్టేటస్ ఇచ్చేశారనుకో ఎట్లాంటి అనుమానాలు ఉండవు. ప్రజలు ఇవన్నీ చూసి నిర్ణయించుకుంటారు ఎవరికి చిత్తశుద్ధి ఉంది ఎవరికి లేదని.